మతమైనా, ఏ కులమైనా, ఏ రంగైనా, ఏ ధనమైనా అసలు నీకేమైనా కనపడుతుందా? నీకేమైనా మేలు చేసి పడుతుందా? మన మైండ్కి మనం ఇన్పుట్ ఇచ్చేసాం. ఏంటి అనంటే కుల పిచ్చి, మత పిచ్చి, వర్గం పిచ్చి. వాడు అలాంటోడు, మేము ఎలాంటి వాళ్ళం. వాడు వేరే ఊడు, మరి వేరే ఊరు. ఒక్క మాట చెప్తాను వినండి, ఎవ్వరు చేయి కోసినా వచ్చేది రక్తమే. అలాంటి అన్నప్పుడు మనమందరం ఒక్కటే, మనమందరం ఒక్కటే. ఇంటి పేర్లు వేరవచ్చు, ఏదేదో వేరవచ్చు, కానీ మనం బ్రతకాల్సింది ఒక్కటిగా. కులాన్ని, మతాన్ని ఎప్పుడైతే పక్కన పెడతామో ఇండియా అప్పుడు అభివృద్ధి చెందింది. తెలుసా మీకు? ఇండియా ఇంకా కూడా అనగారిపోతుందండి. దానికి కారణం ఏంటో తెలుసా? ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ. నాకు చిన్నప్పుడు అదే మాట, ఇప్పుడు అదే మాట. అవునా కదా? డెవలపింగ్ కంట్రీ. ఎప్పుడు డెవలప్డ్ కంట్రీ అవుతుంది ఇండియా? ఎప్పుడు డెవలప్డ్ కంట్రీ అవుతుంది? ఎప్పుడైతే ఇండియా కులాన్ని పక్కన పెట్టిద్దో, ఎప్పుడైతే ఇండియా మతాన్ని పక్కన పెట్టిద్దో, ఎప్పుడైతే ఇండియా పరువుని, ఆస్తిని, వీటన్నిటిని, కనబడిన వాటిని పక్కన పెట్టిద్దో, అప్పుడు ఇండియా డెవలప్ అవుతుంది. కులాల్ని ప్రోత్సహించే రాజకీయ నాయకులు, మతాల్ని ప్రోత్సహించే రాజకీయ నాయకులు ఉన్నంత కాలం ఇండియా డెవలప్ అవ్వదు. భారతదేశం ఉన్నతమైన దేశంగా మార్చబడాలి అని అంటే దేశంలో కుల పిచ్చి ఉండకూడదు, మత పిచ్చి ఉండకూడదు.